పరిణికారెడ్డి వంట చేస్తారా? చేస్తానండి, ఎందుకు చేయను. చేస్తాను. చిన్నప్పుడు నేను చెప్పాను కదండి, మా అమ్మమ్మ అన్ని చెప్పారు, అన్ని నేర్పించేవారు. నేను నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా అండి నాకు. సో చేయాలని ఇంట్రెస్ట్, తప్పకుండా వంట చేస్తాను. ఏ వంట బాగా చేస్తారు? మీ హస్బెండ్ కి ఇష్టమైన రెసిపీ ఏంటి? ఇప్పుడు నేనండి కోవిడ్ లో ప్రయోగాలు చాలా చేసామండి. అందరూ ఎవరు చేయరు. సో దానికి ముందు కూడా వచ్చండి. ఇప్పుడు రెగ్యులర్ చికెన్, మటన్ రాదు కానీ చికెన్ వచ్చండి. మటన్ కూడా నేర్చుకున్నాను కొంచెం. తర్వాత రైస్ కానీ బగారా రైస్ అనుకుంటా, రెగ్యులర్ మన వెజిటేరియన్ ఫుడ్, పప్పు, సాంబార్, రసం అవన్నీ చేస్తాను, రెగ్యులర్ స్టఫ్. ఒకటేనంటే మా అత్తగారు కొంచెం బెటర్ కుక్ అండి ఆడ. సో అక్కడ ఏంటంటే మా అత్తగారు చేస్తుంటే మేము తింటుంటాము. నాకు అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తారు అనమాట. ఓకే, నువ్వు కిచెన్ లోకి రావద్దని చెప్తారు ఫస్ట్. నువ్వు కిచెన్ లోకి రాకు, మంచిగా చదువుకో, మంచిగా తిరుగు, ఎంజాయ్ చేయి, ఎందుకు వస్తావు మా కిచెన్ లోకి అనేవారు. సో ఇప్పుడు ఆయనతో కిచెన్ లోకి రాకుండా అయినట్టు కాదు, నేను పోయి అప్పుడప్పుడు తప్పకుండా చేసేదాన్ని. కోవిడ్ లో మాత్రం మస్తు ప్రయోగాలు చేసామండి, అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి. సో ఫెస్టివల్స్ అవి ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు? అంటే విలేజెస్ కి వెళ్ళే వాళ్ళ? చిన్నప్పుడు అండి, అవునండి, విలేజెస్ కి దివాళీ, దసరా పెద్ద ఫెస్టివల్స్ కాబట్టి. దసరా అంటే ఊర్లో ఉండేవాళ్ళం. మొత్తం జమ్మి కానివ్వండి, బంగారం అవన్నీ ఇచ్చి కూడా అవన్నీ ఊర్లో చేసేవాళ్ళం, చూసేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని. దివాళీ అండి మెయిన్ గా మా ఫాదర్ కి చాలా ఇష్టం ఉంటుండే దివాళీ. సో ఊర్లోకి వెళ్ళి క్రాకర్స్, అప్పట్లో క్రాకర్స్ పిచ్చి ఉంటుండే కదండి అందరికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ అవి అవి అని చెప్పి చాలా వరకు ఆపేసాం. ఇప్పుడు మేము కూడా క్రాకర్స్ చాలా తక్కువ కాల్వడం, అసలు కాల్వం ఇంట్లో కూడా. సో అప్పుడు క్రాకర్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ అందరికి పంచి, అందరు కలిసి ఊర్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుని, అది గుడ్ మెమరీస్ అండి. రెండు ఫెస్టివల్స్ అయితే వెరీ గుడ్ మెమరీస్. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు? పూజలు చేస్తారా? సంక్రాంతి ఇక్కడనే చేస్తామండి. పూజలు అంటే రెగ్యులర్ పూజ ఉంటుంది. సంక్రాంతి కూడా హైదరాబాద్ లో ఉండేవాళ్ళము. హైదరాబాద్ లో ఏంటంటే ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చేవాళ్ళు. సో ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చి పిల్లలందరం కైట్ ఫ్లయింగ్ అనుకుంటా, ముగ్గులు వేయడం కానివ్వండి, ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోయేది. సో అవన్నీ కూడా చేసుకునే వాళ్ళం. సంక్రాంతి కూడా ఇక్కడ హైదరాబాద్ లో చేసుకునేవారు. మీ ఫేవరెట్ గాడ్? గాడ్ అంటే నేను అందరినీ పూజిస్తానండి. ఇప్పుడు నాకు ఫేవరెట్ గాడ్ అంటే పర్టికులర్ గా ఏం లేదు. శివుడిని నమ్ముతాను, వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, అందరినీ కూడా సమానంగా.